తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో సింగరేణి బొగ్గు గనుల అంశం మంటలు రేపుతోంది. సింగరేణి ప్రాంతం పరిధిలోని ఓ బొగ్గు గని వేలానికి కేంద్ర ప్రభుత్వం సిద్ధం కావడంతో దుమారం చెలరేగింది. కేంద్రం రాష్ట్రంలోని అధికార విపక్ష పార్టీల నేతలు పరస్పర ఆరోపణలు ప్రత్యారోపణలు దిగడంతో రాష్ట్ర రాజకీయాలు వేడెక్కాయి. ఒకవైపు సింగరేణి సంస్థను ప్రైవేటీకరించే ప్రశ్నే ఉత్పన్నం కాదని చెబుతున్న కేంద్ర ప్రభుత్వం అరపై బొగ్గు గనుల వేలం ప్రక్రియను తెలంగాణ గడ్డ నుంచే ప్రారంభిస్తూ ఉండడం చర్చనీయాంశంగా మారింది. బొగ్గు గనుల ప్రైవేటీకరణపై శ్రీరాంపూర్ బొగ్గు గని నుండి మా ఉమ్మడి ఆదిలాబాద్ ప్రతినిధి శ్యామ్ మరింత సమాచారం అందిస్తారు. ఉన్న బీజేపీ సింగరేణి బొగ్గు గనులను ప్రైవేటీకరణ చేయబోమని చెప్పినప్పటికీ కూడా ఇప్పుడు బొగ్గు గనుల వేలానికి టెండర్లు పిలవడంతో సింగరేణి కార్మికులతో పాటు నాయకులందరూ కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అదేవిధంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలతో పాటు విపక్షాల మధ్యలో కూడా మాటల ఉద్యమం అయితే కొనసాగుతున్న పరిస్థితి కనబడుతుంది. అన్న చెప్పండి, ఇప్పుడు బొగ్గు గనులను టెండర్లు పిలవడానికి కారణం ఏంటి? అసలు 1953లో దేశంలో ఇందిరాగాంధీ గారు 443 ప్రభుత్వ రంగ సంస్థలను ఆ రోజు జాతీయకరణ చేసి ఈరోజు ప్రజలు బాగుండాలా, వాళ్ళ హక్కులు బాగుండాలా, ఈ ప్రభుత్వ రంగ సంస్థలో మౌలిక సదుపాయాలు బాగుండాలనే ఉద్దేశంతో జాతీయకరణ చేయడం జరిగింది. దాన్ని 2014లో వచ్చినటువంటి బీజేపీ నరేంద్ర మోడీ ప్రభుత్వం ఎంఎండిఆర్ యాక్ట్ అనేది 2015లో పార్లమెంట్లో తీసుకొచ్చి మరి ఈ చట్టాన్ని మార్చి ఏదైతే గనులను జాతీయకరణ కాకుండా ప్రైవేటీకరణ వైపు కమర్షియల్ మైనింగ్ అనే బిల్లుతోటి మరి ఆనాటి టీఆర్ఎస్ ఎంపీలు కూడా మరి పార్లమెంట్లో మద్దతు ఇచ్చినటువంటి ఈ బిల్లు ఇప్పటికే 9 విడతలుగా మరి వేలంపాట నిర్వహించారు. ఈ 9 విడతల్లో 354 మరి మైన్స్ గనులు వేలం వెళ్ళిపోయాయి. అందులో 43 గనులు ఇప్పటికే ప్రొడక్షన్ స్టార్ట్ చేశాయి. ఇప్పుడు గతంలో ఉన్నటువంటి సింగరేణి యాజమాన్యం ప్రభుత్వాలు మరి ఈ యాక్షన్లో పాల్గొనకపోవడం వల్ల ఒక 4 మైన్లు ప్రైవేటు వారు చేజిక్కించుకున్నది. తాడిచర్ల కానివ్వండి, కోయంగూడెం కానివ్వండి, ఇతరత్ర కొన్ని మైన్స్ అరబిందో కంపెనీ, నవీన్ జిందాల్ లాంటి సంస్థల చేతికి వెళ్ళిపోయినాయి. మరి దీన్ని కాంగ్రెస్ ప్రభుత్వం ఈరోజు మరి అధికారంలో 2023 డిసెంబర్లో వచ్చిన తర్వాత మరి గనుల విషయంలో బట్టి విక్రమార్క గారు, ఇలా శ్రీధర్ బాబు గారు, పెద్దలు మా సెక్రటరీ జనరల్ జనక్ ప్రసాద్ గారి సూచన మేరకు మరి ఈ గనులన్నీ కూడా ప్రభుత్వానికే ఇవ్వాలా. ఈ కోల్ మైన్స్ సింగరేణిలో ఉన్నటువంటి సింగరేణి కాలరీస్ అనే సంస్థ ఈరోజు 40 గనులతో మరి 70 మిలియన్ల టన్నుల బొగ్గు మనం ఉత్పత్తి చేస్తూ ఉన్నాం. మరి దీనికి సంబంధించి అనేక సిఎస్ఆర్ నిధులు కానీ, డిఎంఎఫ్టీ నిధులు కానీ, మరి ఇక్కడ ప్రజలకు ఉపాధి కల్పన కానీ ఇవన్నీ కల్పిస్తూ ఉంది. ఈ ప్రైవేటీకరణ చేస్తే ఇప్పటికే మనం చూస్తూ ఉన్నాం బడాబాబులు, పారిశ్రామికవేత్తలు ఏ రకంగా బ్యాంకులను దోచుకొని పోతూ ఉన్నారో. ఏదైతే 15,555 కోట్లు ఈరోజు మరి బ్యాంకుల ధనం లూటీ చేసి విదేశాలకు పారిపోయిన చరిత్ర ఉంది వాళ్లకు. కాబట్టి ప్రైవేటుకు బడాబాబులకు ఇవ్వద్దని చెప్పేసి మరి నిన్ననే మన బట్టు విక్రమార్క గారు, ఉప ముఖ్యమంత్రి గారు, అలాగే శ్రీధర్ బాబు గారు వీళ్ళందరూ కూడా మరి ఒక ప్రెస్ మీట్ ద్వారా మరి సింగరేణికే కేటాయించాలని చెప్పేసి మరి పెద్దలు జనక్ ప్రసాద్ గారి సూచన మేరకు మరి ఈరోజు నిన్న ప్రెస్ మీట్లో చెప్పడం జరిగింది. బాహటంగా ఒకవేళ కాని పక్షంలో కిషన్ రెడ్డి గారికి ఈరోజు వినతి పత్రం కూడా సమర్పిస్తామన్నారు. సింగరేణికి ఏదైతే తెలంగాణలో ఉన్నటువంటి మరి బొగ్గు గనులను సింగరేణికే కేటాయించాలని చెప్పేసి మరి ఐఎన్టీసీ పక్షాన, కాంగ్రెస్ పక్షాన ఈరోజు వారు వినతి పత్రం సమర్పించడం జరుగుతుంది కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారికి. సింగరేణి వ్యాప్తంగా ఉన్నటువంటి బొగ్గు గనులను ప్రైవేటీకరణ చేయకుండా అయితే చూడాలని చెప్పేసి కేంద్ర ప్రభుత్వాన్ని ఇక్కడి కార్మికులతో పాటు కార్మిక నాయకులు అయితే కోరుతున్న పరిస్థితి. మనం దగ్గర ఇంకో కొంతమంది నాయకులు కూడా ఉన్నారు, వారిని అడిగి మరికొన్ని విషయాలు వస్తున్నాం. సార్ చెప్పండి, అసలు ఇప్పుడు సింగరేణి బొగ్గు గనులను వేలానికి పిలుస్తుంది, మీరు ఎట్లా చూస్తారు దాన్ని? సింగరేణి బొగ్గు గనుల వేలాన్ని కేంద్ర ప్రభుత్వం వేయడాన్ని సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్ తీవ్రంగా గర్హిస్తుంది, ఖండిస్తూ ఉంది. ఈ విధానాలను వెంటనే ఉపసంహరించుకోవాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాం. 3వసారి నరేంద్ర మోడీ నాయకత్వాన బీజేపీ ప్రభుత్వం ఇవాళ సింహాసనానికి వచ్చినటువంటి నేపథ్యంలో వెంటనే భారతదేశ బొగ్గు గనులను ప్రైవేటీకరించ చూస్తూ ఉన్నది. ఆ డెవలప్మెంట్లో భాగంగానే తెలంగాణ ఓట్లతోటి గెలిచినటువంటి నిస్సిగ్గుగా మన కేంద్ర మంత్రి ఉన్నటువంటి కిషన్ రెడ్డి ఈరోజు టెండర్ ఓపెన్ చేయడం దురదృష్టకరం, బాధాకరం. సింగరేణి బొగ్గు గని కార్మికులుగా మేము ఆశపడ్డాం. ఇవాళ తెలంగాణ ఓట్లతోటి గెలిచినటువంటి ఎంపీఐ బొగ్గు గనుల శాఖ మంత్రి అవ్వటం వల్ల మన బిడ్డ మనకేదైనా చేస్తాడు, మనకు సింగరేణి గనులకు మనకు దక్కుతాయని చెప్పేసి మనం ఆశపడ్డాం. కానీ ఇవాళ నరేంద్ర మోడీ అడుగులకు మడుగులొత్తుతూ ఇవాళ కేంద్ర ప్రభుత్వ విధానాలను దగ్గరుండి కేంద్ర మంత్రి ఈరోజు టెండర్ ఓపెన్ చేస్తూ ఉన్నాడు. దీన్ని గర్హిస్తున్నాం, ఖండిస్తూ ఉన్నాం. ఇకపోతే గతంలో ఉన్న ప్రభుత్వం కూడా ఇవాళ టెండర్ వేసింది,
ఇవాళ కోయగూడెం గనిని అరబిందో కంపెనీకి కేటాయించితే బొగ్గు గని కార్మికులు చూస్తూ ఊరుకోలే. అయితే బొగ్గు గనుల వేలాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలని చెప్పేసి కార్మిక నాయకులు అయితే కోరుతున్న పరిస్థితి. గతంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వం కూడా కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసనలు అయితే చేపట్టింది. అదేవిధంగా ఈసారి అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం కూడా కేంద్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాలకు సుముఖంగా లేదని తెలుస్తున్న పరిస్థితి. కెమెరా పర్సన్ రాముతో షామోహన్, బీఆర్కే న్యూస్, మంచిర్యాల.